I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. ఈ రోజు అనౌన్స్ చేసిన 2025 బడ్జెట్లో మెయిన్గా ఫోకస్ చేసిన కొన్ని టాపిక్స్లో నాకు అర్థమైన కొన్ని టాపిక్స్ మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, ఇంతకుముందు సీనియర్ సిటిజన్స్కి వచ్చే ఇంట్రెస్ట్ మీద 50,000 వరకు ఎగ్జంప్షన్ ఉండేది. 50,000 దాటి ఎంత వచ్చినా టీడీఎస్ కట్ అయ్యేది. ఇప్పుడు ఆ ఎగ్జంప్షన్ని 1 lakh వరకు చేంజ్ చేశారు. సో ఏ బ్యాంక్ వాళ్ళైనా సీనియర్ సిటిజన్స్కి వచ్చే డబ్బుల మీద 1 lakh వరకు టీడీఎస్ కట్ చేయడానికి వీల్లేదు. పాయింట్ నెంబర్ 2, రెంట్స్. అంతకుముందు రెంటల్ ఎగ్జంప్షన్ 2,40,000 వరకు ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఎగ్జంప్షన్ని 6 lakhs వరకు చేంజ్ చేశారు. సో 6 lakhs వరకు రెంట్స్ మీద ఎటువంటి టీడీఎస్ ఉండదు. ఇది టీడీఎస్ సంగతి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి వస్తే అంతకుముందున్న బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 7 lakhs అయితే ఇప్పుడు ఆ లిమిట్ని 12 lakhsకి చేంజ్ చేశారు. 12 lakhs వరకు ఎటువంటి డిడక్షన్స్ అవ్వవు. అంతేకాకుండా స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ 75,000, అంటే టెక్నికల్లీ 12,75,000 వరకు ఎటువంటి ట్యాక్స్ డిడక్షన్స్ ఉండవు. న్యూ ట్యాక్స్ రెజిమే ప్రకారం ఎవరు ఏ స్లాబ్లో పడతారు అనే పిక్చర్ ఇక్కడ డీటెయిల్గా మీకు చెప్పాను. దీని గురించి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాను. నాకు బాగా అర్థమయ్యాక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ట్రెండింగ్ పిల్ల. ఓకే, బాయ్.